ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారుగా 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపైన చర్చ, రాజ్యసభ ఎన్నికలపైన చర్చ సాగింది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుపైన ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు తలసరిగా 55 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని వీరు నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ మిషన్ గడువును 2028 వరకు పొడిగించిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కేవలం నీటి సరఫరానే కాకుండా గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోల అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయంటున్నారు. టీటీడీ పవిత్రతను కాపాడటంతో పాటు వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ కోణాలు కూడా వీళ్ళు విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే టీటీడీ ప్రసాదాల్లో నాణ్యత, భక్తుల సౌకర్యాలపై కూడా వీళ్ళు సమీక్షించారు. త్వరలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురు నేతలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.